హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. దళపతి విజయ్ నటించినటువంటి జననాయకుడు సినిమా రాజకీయాలకు బలవుతుందా అనే ఒక చర్చ అప్పుడు తమిళనాడు అంతటా మాత్రమే కాదు, భారతదేశం అంతటా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా మొన్న జనవరి 9న విడుదల కావాలి. యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో కూడా మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి ఈక్వల్గా ఇక్కడ విజయ్ సినిమాకి స్క్రీన్స్ ఎలా ఇచ్చారని చెప్పి పెద్ద ఎత్తున మన తెలుగునాట చర్చనీయాంశం అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి ఎన్ని స్క్రీన్లు ఇస్తున్నారో మల్టీప్లెక్స్లో ముఖ్యంగా అన్ని స్క్రీన్లు ఈ జననాయకుడు సినిమాకి ఎలా ఇస్తున్నారు. ఒక పక్క తమిళనాడులో మన రాజాసాబ్ సినిమాకి నామమాత్రంగా స్క్రీన్లు ఇస్తున్నటువంటి తరుణంలో విజయ్ సినిమాకి, తమిళ హీరో అయిన విజయ్ సినిమాకి ఇక్కడ తెలుగులో ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ఆ సినిమా వెనకాల ప్రముఖ నిర్మాత ఎఫ్డిసి చైర్మన్ అయినటువంటి దిల్ రాజు ఉన్నాడని చెప్పి ప్రచారం జరగడం, ఆయన దాన్ని తీవ్ర స్వరంతో తీవ్ర స్థాయిలో ఖండించడం మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఆ రోజు విడుదల కావాల్సినటువంటి జననాయకుడు, తమిళంలో జననాయకన్ విడుదల కాకుండా ఆగిపోయింది. దానికి కారణం సెన్సార్ పరమైనటువంటి ఇబ్బందులు ఈ రేంజ్లో రావడం అన్నది ఇటీవల కాలంలో ఏ సినిమాకి జరగలేదని చెప్పవచ్చు. అంతకుముందు కూడా విజయ్ సినిమాలు కొన్ని సినిమాలకి ఆ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఆ చిత్ర నిర్మాతలు చేతులు ఎత్తేశారు, ఇంకా మా చేతుల్లో లేదు ఇది అని చెప్పి. ఈవెన్ అక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి డిఎంకి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ విధానాన్ని, ఈ సెన్సార్ తీరుని తీవ్ర స్థాయిలో తప్పు పట్టడం జరిగింది. అంటే ఒక ఈడీని, ఒక సిబిఐని ఎలాగా వాడుకుంటున్నారో ఇప్పుడు తాజాగా సెన్సార్ని కూడా బీజేపీ వాళ్ళు ఘోరంగా వాడుకుంటున్నారని చెప్పి ఆయన విమర్శిస్తున్నాడు. ఇదంతా ఎందుకంటే విజయ్ని తమ దారిలోకి తెచ్చుకోవడం కోసం బీజేపీ ఆడుతున్నటువంటి ఒక కుటిల నాటకం అని చెప్పి కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు బీజేపీ అంతకుముందు ఏఐడిఎంకేతో జతకట్టింది. జయలలిత మరణానంతరం ఏఐడిఎంకేతో జతకట్టి అక్కడ అధికారాన్ని పంచుకుంది. కానీ తర్వాత డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకేకి బీజేపీకి సంబంధాలు లేవు. ఇప్పుడు ఏఐడిఎంకే గత 5 ఏళ్లలో బాగా బలహీనపడిపోయింది. ఇప్పుడు అక్కడ నామమాత్రంగా కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో యాక్చువల్గా దీన్ని క్యాష్ చేసుకోవడం కోసమే విజయ్ రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ బలమైన ప్రతిపక్షం లేదు అన్న ఉద్దేశంతో విజయ్ ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తర్వాత ఇదే నా చివరి సినిమా అని ఆయన స్వయంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా తర్వాత నేను ఇంకా సినిమాలు చెయ్యను, ఇప్పటివరకు నన్ను సినిమా హీరోగా గత 30 ఏళ్ళుగా ఆదరిస్తున్నటువంటి ప్రజలకి కనీసం 30 ఏళ్ల పాటు నేను సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి పే బ్యాక్ టు మై ఫ్యాన్స్ అన్నట్టుగా, పే బ్యాక్ టు మై తమిళనాడు పీపుల్ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు, ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ వివాదం రోజు రోజుకి ముదిరిపోతుంది. అంటే ఏముండుంటుంది ఆ సినిమాలో, ఎందుకు అంతగా బీజేపీ అబ్జెక్షన్ చేస్తుంది. జనరల్గా అధికార పక్షం అక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది విజయ్ వల్ల అధికార పక్షానికి ఎఫెక్ట్ ఉండాలి. అటువంటి అధికార పక్షం వాళ్ళు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా దీన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. విజయ్ మాత్రం దీని మీద ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నాడు తప్ప ఎటువంటి వ్యాఖ్యలు అవి చేయడం లేదు. అయితే ఈ వివాదం వల్ల బాలయ్య సినిమా బల్వంత్ సింగ్కి అక్కడ విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కసారిగా ఆ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఆ సినిమా ఎప్పుడో అప్లోడ్ చేశారు. అప్పుడు చాలామంది చూశారు. ఇప్పుడు ముఖ్యంగా తమిళనాడులో విపరీతంగా ఆ సినిమాని చూస్తున్నారని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ సినిమాకి రీమేక్గా రూపొందినటువంటి సినిమా జననాయకుడు. అంటే విజయ్ ఇమేజ్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటారు. ఈ విషయాన్ని వాళ్ళు చాలా గోప్యంగా ఉంచారు. ఎక్కడ కూడా వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రకటన జారీ చేయలేదు, లీకులు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ మొత్తానికి ఎలాగైతే అది టీజరు, దానికి సంబంధించిన సాంగ్స్ వచ్చిన తర్వాత ఇది బహుశా ఈ సినిమాకి రీమేక్ అయ్యి ఉంటుందని చెప్పి ఒక చర్చ మొదలైంది. కానీ ఇక్కడ అనిల్ రావిపూడిని అడిగినా కూడా ఆయన చెప్పలేదు. అవును, ఇది నా దర్శకత్వంలో వచ్చినటువంటి బల్వంత్ సింగ్ సినిమాకి రీమేక్గా రూపొందిన సినిమా అని ఆయన చెప్పలేదు. కానీ వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయి 100% ఇది
ఈ సినిమాకి రీమేక్‌గానే వస్తుందని చెప్పి ఎస్టాబ్లిష్ అయిపోవడంతో ఆ సినిమాని విపరీతంగా చూడడం మొదలుపెట్టారు. అంటే జనరల్‌గా క్యూరియాసిటీ ఉంటది కదా! విజయ్ ఏరి కోరి తన చివరి సినిమాగా ఎంపిక చేసుకొని నటించిన సినిమా పలానా సినిమాకి రీమేక్ అన్నప్పుడు జనరల్‌గానే ఆ క్యూరియాసిటీతో చూడడం జరుగుతది. చూసారు. అప్పటికే కోట్లాది మంది ఆ సినిమాని చూడడం జరిగింది. తర్వాత ఈ వివాదం తెర మీదకొచ్చిన తర్వాత అందులో చాలా అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలున్నాయి. అందువల్లే సెన్సార్ ఇవ్వడం లేదని చెప్పి ఈ ప్రచారం మొదలైన తర్వాత ముఖ్యంగా విజయ్‌ని రాజకీయంగా బలిపశం చేయడం కోసం, లేదంటే రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం, తమతో పొత్తు పెట్టుకొని అలా చేయడం కోసం బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాని ఇలాగ రకరకాలటువంటి వ్యాఖ్యలు, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ సినిమాని విపరీతంగా చూస్తున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ అంటే ఏ సీన్స్ వల్ల ఇలాగా ఇబ్బంది పెడుతుండొచ్చు? అంతగా ఇబ్బంది పెట్టే ఇరకాటంలో పెట్టే బీజేపీని ఇరకాటంలో పెట్టే సీన్‌లు ఏమై ఉంటాయి అని చెప్పి చాలా లక్షలాది మంది ఆ సినిమాని చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. యాక్చువల్‌గా మన తెలుగులో ఆ సినిమా విడుదలైనప్పుడు అంటే అనిల్ రావిపూడి తన కంఫర్ట్ జోనర్‌ని విడిచిపెట్టి పక్కకు పెట్టి కొత్త జోనర్‌లో ట్రై చేసినటువంటి సినిమా ఇది. ఒక ఎమోషనల్ డ్రామా లాగా ఒక బాబాయి అమ్మాయికి మధ్య జరిగే ఒక దీనిలాగా దాన్ని తెరకెక్కించాడు. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. సినిమా కూడా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. కానీ రాజకీయపరమైనటువంటి ఎటువంటి వివాదం కానీ, మరొకటి కానీ ఈ సినిమాకి సంబంధించి తలెత్తలేదు. మరి తెలుగులో ఎప్పుడు తెలుగులో తలెత్తనటువంటి వివాదం తమిళంలో ఎందుకు తలెత్తింది? తమిళంలో ఎందుకంత తీవ్ర స్థాయిలో ఒక ప్రకంపనలు సృష్టించేలాగా అంటే విజయ్ సినిమా మామూలుగా విడుదలవుతుందంటేనే విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటది. అటువంటిది ఇంక చివరి సినిమా విజయ్ నటించినటువంటి చివరి సినిమా అంటే దానికి ఇంకెంత క్రేజ్ ఉంటదో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మలేషియాలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అసలు విపరీతమైనటువంటి బజ్ వచ్చింది. ఆ ఈవెంట్‌ని టికెట్స్ పెట్టి మరి అంటే ఎంఐపీ, వీఐపీ ఇలాగ టికెట్లు పెట్టి మరి 5,000 నుంచి 50,000 వరకు టికెట్లు పెట్టి అమ్మారు. దాని మీద కూడా కోట్లాది రూపాయల రెవెన్యూ వచ్చింది. తర్వాత స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా కూడా వచ్చింది. అంటే ఆ సినిమాకి అంత క్రేజ్ ఉంది. బుకింగ్స్ విపరీతంగా బుకింగ్స్ అయితే అవన్నీ ఈ బుక్ మై షోలో గాని, మరొక యాప్‌ల్లో గాని బుక్ అయినయన్నీ కూడా వెనక్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే అంతే భారతదేశ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెనక్కి ఇవ్వడం అనేది జరిగిందని చెప్పి మనకి తెలుస్తుంది. ఏదేమైనా ఒక సినిమాని అడ్డం పెట్టుకొని ఇలా రాజకీయాలు అంటే నిజంగా ఏముందన్నది మనకు తెలీదు. సెన్సార్‌కి అసలు సెన్సార్‌షిప్ ఉండకూడదనే వాదనలు కూడా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెన్సారింగ్ చేయాలి తప్ప సెన్సార్ వల్ల ప్రభుత్వాలు ఈ ఫిల్మ్ మేకర్స్‌ని తమ నియంత్రణలో పెట్టుకొని తమకు అనుకూలంగా సినిమాలు తీసేలాగా ఉండడం కానీ, లేదంటే మరొకటి చేయడం కానీ, ప్రభావితం చేయడం కానీ చేస్తారు. కాబట్టి సెన్సారింగ్ అనేదే ఉండకూడదని చెప్పి ఎప్పటినుంచో కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సెన్సార్ ఇబ్బందులు ఈ ఈ అంశాన్ని మరింతగా చర్చించేలాగా చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు ఉదాహరణకి ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం చేయడానికి ముందు ఇంక రాజకీయాల్లోకి వస్తున్నారాయన రాజకీయ ప్రకటన చేసిన తర్వాత దాసనారాయణరావు దర్శకత్వంలో వచ్చినటువంటి బొబ్బిలిపులి సినిమా సంబంధించినవి కూడా ఇటువంటి వివాదం తలెత్తింది. అప్పుడు దాన్ని మొత్తం మీద కోర్టు వరకు వెళ్ళడం జరిగి అది విడుదలైంది. అసాధారణటువంటి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే జరగబోతుందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో మహా అయితే ఇంకొక వారం రోజులు ఇంకో 2 వారాలు ఆఫ్ చేయగలుగుతారు కానీ మొత్తంగా సెన్సార్ అనేది జరగకుండా ఇవ్వకుండా మహా అయితే ఎక్కడైనా మ్యూట్ చేయమనాలి, లేదంటే కట్స్ ఇవ్వాలి తప్ప ఇలాగ పూర్తిగా సెన్సార్ సర్టిఫికేట్ జారీ దీన్ని వ్యతిరేకించడం, డిలే చేస్తుండడాన్ని ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే ప్రమాదం ఉంది కాబట్టి అది రాజకీయ ప్రయోజనాలకు కూడా భంగం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే తమిళనాడులో పాగా వేయాలి, తమ ప్రభావాన్ని చూపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు నిజంగా ఒకవేళ రాజకీయ ప్రయోజనాల కోసమే సెన్సార్ని అడ్డం పెట్టుకొని, సెన్సార్ బోర్డుని అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కనుక ఇటువంటి విధానాన్ని అవలంబిస్తే అది ఖచ్చితంగా ఆ పార్టీకే ఇది చేస్తారు తప్ప వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉపయోగపడేలా ఉండదని మనం చెప్పొచ్చు. ఏదేమైనా సినిమాలకి ఈ విధమైనటువంటి ఇబ్బందులు అది తమిళ సినిమా కావచ్చు, తెలుగు సినిమా కావచ్చు, హిందీ సినిమా కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం అనేది సెన్సార్ పరంగా చాలా దారుణమైనటువంటి విషయంగా మనం ఖచ్చితంగా చెప్పాలి.